మండలం నేరేడుచర్ల అయితే విలేజ్ చిల్లేపల్లి మాది. మా బాబాయి మా నాన్న వాళ్ళ తమ్ముడు మా భూమి అక్రమంగా అది కబ్జా చేసుకొని, అంటే యాక్చువల్ ఏంటంటే మాకు పరిస్థితులు బాగాలేనప్పుడు భూమి అమ్మినాం అతనికి. ఒక అరెకరం భూమి ఉంటే అమ్ముకున్నాం. అమ్ముకున్న తర్వాత దాని పక్కన ఊర్లలో ఏంటంటే పొలం మొక్కలు మామూలు భూములు ఉంటే వాళ్ళు పొలం పక్కన వాళ్ళు చేసుకుంటారు కదా. అయితే మేము ఆ భూమి అమ్మిన తర్వాత మా భూమి మాకే ఉంది, అది అమ్మలే, పక్కన పొలం మొక్క భూమి, అది 10 గుంటలు ఉంటుంది. అయితే ఆ భూమి గొడవ పెట్టి మేము పొలం అమ్మంది, ఓన్లీ పొలమే అమ్మినాం కదా, ఇది మేము అమ్మలే కదా, మరి దాన్ని మీరు ఎట్లా నువ్వు ఎందుకు దౌర్జన్యంగా మా మీదకి వస్తున్నావు ఇది అంటే నాటు పెట్టినాం. మేము ఒకసారి నాటు పెట్టినాం, పక్కన ఏరే మా పొలం ఉంటే దానికి బోర్లు వేసుకున్నాం. దాంట్లో అన్ని రోజులు ఏం చేయలేదు. నాటు పెట్టి పొలం కానీ మా నాన్న బాలేక హైదరాబాద్ వచ్చినాం మేము హాస్పిటల్కి రాగానే పొలం మొత్తం కోసేయడం, టాటర్ పెట్టి దున్నిచ్చి దాంట్లో అంతా గాలి చేసిండు. మేము అడిగితే పెద్ద మనుషులు పక్కన వాళ్ళు అడిగినాం, ఊర్లో మన పొలాలు ఉంటారు కదా, వాళ్ళని కూడా అందరు పోయి అడిగిరు. అది ఏం పద్ధతి కాదు, అది మేము ఇబ్బంది పెట్టడం. ఉన్న భూమి అమ్మకుండా అయిపోయింది. ఆ భూమి అమ్ముకున్న కొద్దిగా ఉన్న భూమి అయిందే కదా, నీ భూమి నీకుంది, ఆయన భూమి ఆయనకుంది, ఆయన భూమి కూడా నువ్వే కొన్నావు, పక్కన ఉన్నది కూడా ఆయన దానికి ఎందుకు అడ్డం పోతున్నావు అంటే ఏం లేదు, మొత్తం నాదే, ఏం చేసుకుంటే చేసుకోని మాట్లాడుతున్నాం. మాకేం లేదు. మేము ఎంఆర్ఓ ఆఫీసు పోయి ఎక్కడ తిరిగినా కూడా మాకు న్యాయం జరగట్లేదు. ఇక్కడ న్యాయం జరుగుద్దని వచ్చినామండి. మా నాన్నని కొట్టిర్రు, ఒకసారి వెళ్ళి బూళ్ళనే ఉంటారు. మన పోతే మన ఇబ్బంది కలుగుతుంది మాకు. అది తిండికి అది ఒక్క భూమి ఉంది మాకు, ఆ 10 గుంటలు అంతే. ఆ భూమితోటి ఏదో తిండి మందం వెళ్ళ తీసుకుని ఏదో కరెంట్ పని చేసుకుంటా, నేనేమో ఇక్కడ బతుకుతున్నా, ఇలా ఊళ్ళే ఉంటారు కదా, తిండికి దాంట్లోనే ఆ భూ వాళ్ళకి ఏం లేదు, న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. మండలం నేరేడుచర్ల అయితే విలేజ్ చిల్లేపల్లి మాది. మా బాబాయి మా నాన్న వాళ్ళ తమ్ముడు మా భూమి అక్రమంగా అది కబ్జా చేసుకొని, అంటే యాక్చువల్ ఏంటంటే మాకు పరిస్థితులు బాగాలేనప్పుడు భూమి అమ్మినాం అతనికి. ఒక అరెకరం భూమి ఉంటే అమ్ముకున్నాం. అమ్ముకున్న తర్వాత దాని పక్కన ఊర్లలో ఏంటంటే పొలం మొక్కలు మామూలు భూములు ఉంటే వాళ్ళు పొలం పక్కన వాళ్ళు చేసుకుంటారు కదా. అయితే మేము ఆ భూమి అమ్మిన తర్వాత మా భూమి మాకే ఉంది, అది అమ్మలే, పక్కన పొలం మొక్క భూమి, అది 10 గుంటలు ఉంటుంది. అయితే ఆ భూమి గొడవ పెట్టి మేము పొలం అమ్మంది, ఓన్లీ పొలమే అమ్మినాం కదా, ఇది మేము అమ్మలే కదా, మరి దాన్ని మీరు ఎట్లా నువ్వు ఎందుకు దౌర్జన్యంగా మా మీదకి వస్తున్నావు ఇది అంటే నాటు పెట్టినాం. మేము ఒకసారి నాటు పెట్టినాం, పక్కన ఏరే మా పొలం ఉంటే దానికి బోర్లు వేసుకున్నాం. దాంట్లో అన్ని రోజులు ఏం చేయలేదు. నాటు పెట్టి పొలం కానీ మా నాన్న బాలేక హైదరాబాద్ వచ్చినాం మేము హాస్పిటల్కి రాగానే పొలం మొత్తం కోసేయడం, టాటర్ పెట్టి దున్నిచ్చి దాంట్లో అంతా గాలి చేసిండు. మేము అడిగితే పెద్ద మనుషులు పక్కన వాళ్ళు అడిగినాం, ఊర్లో మన పొలాలు ఉంటారు కదా, వాళ్ళని కూడా అందరు పోయి అడిగిరు. అది ఏం పద్ధతి కాదు, అది మేము ఇబ్బంది పెట్టడం. ఉన్న భూమి అమ్మకుండా అయిపోయింది. ఆ భూమి అమ్ముకున్న కొద్దిగా ఉన్న భూమి అయిందే కదా, నీ భూమి నీకుంది, ఆయన భూమి ఆయనకుంది, ఆయన భూమి కూడా నువ్వే కొన్నావు, పక్కన ఉన్నది కూడా ఆయన దానికి ఎందుకు అడ్డం పోతున్నావు అంటే ఏం లేదు, మొత్తం నాదే, ఏం చేసుకుంటే చేసుకోని మాట్లాడుతున్నాం. మాకేం లేదు. మేము ఎంఆర్ఓ ఆఫీసు పోయి ఎక్కడ తిరిగినా కూడా మాకు న్యాయం జరగట్లేదు. ఇక్కడ న్యాయం జరుగుద్దని వచ్చినామండి. మా నాన్నని కొట్టిర్రు, ఒకసారి వెళ్ళి బూళ్ళనే ఉంటారు. మన పోతే మన ఇబ్బంది కలుగుతుంది మాకు. అది తిండికి అది ఒక్క భూమి ఉంది మాకు, ఆ 10 గుంటలు అంతే. ఆ భూమితోటి ఏదో తిండి మందం వెళ్ళ తీసుకుని ఏదో కరెంట్ పని చేసుకుంటా, నేనేమో ఇక్కడ బతుకుతున్నా, ఇలా ఊళ్ళే ఉంటారు కదా, తిండికి దాంట్లోనే ఆ భూ వాళ్ళకి ఏం లేదు, న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.